ఆళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు బలాం అనే ప్రవక్త ఉండేవాడంట. ఆయన బిలాము. కుమారుడైన బలాము అన్నాడు. ఇతని బిలాము. గురించి పెద్దగా బైబిల్‌లో ఏం రాయలా. కానీ ఇతన్ని చాలామంది రాజులు ఆయన్ని వాడుకునేవారు. ఎవరినన్నా శపించడానికి గాని, లేకపోతే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి గాని, నానా విధాలుగా ఇతన్ని వాడుకునేవారు. అతన్ని బాలాక్ పిలిచి దేవుడి యొక్క బిడ్డల్ని అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని శపించుమని ఆయన డబ్బుకి ఆశపడి ఆయన శపించడానికి ప్రయత్నం చేశాడు గానీ అది అవ్వలా. ఎందుకంటే 2 మార్లు తర్వాత మూడో మారు కూడా దేవుడు ఆయనతో మాట్లాడి, "నేను దీవించిన వారిని మీరు శపించడానికి వీలు లేదు. అది పని చేయదు." ఎందుకంటే దేవుడు యొక్క ఎందుకు దీవించాడని చెప్తున్నాడిక్కడ. "నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి" అంటున్నాడు. ఆయన రక్షించటం మన ప్రేమని బట్టి మనం చూస్తున్నాం. కానీ తన ప్రేమను బట్టి మనల్ని దీవించాడు అని దేవుడి వాక్యం చెప్తుంది. అందుకే బలాక్‌తో చెప్తున్నాడు. దేవుడు దేన్ని దీవించాడో దాన్ని మేము శపించలేము. అంటే దానికి బట్టి అర్థం ఏంటి? దేవుడి యొక్క దీవెనలు కలిగిన వాడు ఈ సాతానుడేంటి ఎవడైనా గాని చీకటి ఏంటి దాన్ని మార్చటానికి ప్రయత్నము చేయలేరు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. సాతాను కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన పాస్టర్. ఆయన ఏం చేసేవాడంటే ఒక గదిలోకెళ్ళి ఆత్మలతో మాట్లాడి దురాత్మలతో ఒక్కొక్క బిడ్డ ఈ ఇంటికి పలానా పలానా బిడ్డ ఇంటికెళ్ళి వాళ్ళని శపించండి. వాళ్ళని ఇలాగా హింసించండి. అలా హింసించండి అంటే ఆయన రూమ్‌లో కూర్చొని ఆయన పూజలు చేస్తున్నప్పుడు ఒక ఎర్రటి లేకపోతే ఎర్రటి మేఘంలాగా వచ్చిందంట. వచ్చి ఆ దయ్యము ఇతనితో మాట్లాడుతుంది. ఇంకోసారి వాళ్ళింటికి పంపించావంటే నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడంట. అదేంటి అన్నాడు. నువ్వు క్రైస్తవుల ఇంటికి పంపిస్తున్నావేంటి? వాళ్ళు చుట్టూతా అగ్ని కనపడుతుంది. వాళ్ళ చుట్టూతా దేవుడి దీవెనలు కనపడుతున్నాయి. వాళ్ళ చుట్టూతా దేవుని యొక్క దూతలు కనపడుతున్నాయని చెప్పారంట. చూడండి. అప్పుడు ఆయన ఇదేంటి సాతాను కన్నా గొప్పవాడు ఉన్నాడా ఎవరన్నా అని ఆయన జాగ్రత్తగా ఆయన పరిశీలన చేసుకొని ఆయన ఇప్పుడు పాస్టర్‌గా దేవుడు ఆయన్ని మార్చాడు. దేవుడి నామానికి మహిమ హల్లెలూయా! కలుగును గాక. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు దేన్ని దీవించాడో, దేవుడు తన రెక్కల చాట భద్రపరిచిన వారిని ఎవ్వరు ఏమి చేయలేరని బైబిల్ చెప్తుంది. అందుకు మీరు సంఖ్యాకాండం కూడా చూసినప్పుడు 23 అధ్యాయము 8, 11 వచనాలు చూడమ్మా. 28 23 అధ్యాయము 8 మరొక 11 వచనం కూడా చదువు. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. 11వ వచనం. చూసారా దేవుని సంగమా? వాళ్ళని ఎలా శపిస్తాను? దేవుడు శపించకపోతే? నేను ఎలా భయపిస్తాను వాళ్ళని? దేవుడే ఆళ్ళని భయపించలేకపోతే అంటున్నాడు. అంటే దేవుడి యొక్క ప్రజలు రక్తంతో కడగబడిన దేవుడి యొక్క ప్రతి బిడ్డ ఆయన రక్తంతో ముద్రబడినాడు. అలాగే పరిశుద్ధాత్మ ముద్ర కూడా కలిగి ఉంటారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. నేను మాట్లాడేది నిజమైన క్రైస్తవుల గురించి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ ముద్ర కలిగిన వారిని వాళ్ళు ఎవ్వరిని ముట్టటానికి వీలే లేదు. అందుకోసం నేను అభిషేకించిన వారిని మీరు ముట్టటానికి వీలు లేదు. నా ప్రవక్తలకి మీరు ఎలాంటి హాని కలిగిన చేయమాకండి అని చెప్తున్నాడు. గమనించండి దేవుని సంగమా. దేవుడి యొక్క దీవెన ముద్ర నీ మీద ఉంది. 11వ వచనం చూడమ్మా. అంతట బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని. అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. ఆమేన్. చూసావా? మీరు గమనించండి దేవుని సంగమా. మీరు దీవించబడిన బిడ్డలు. యేసుని అంగీకరించిన ప్రతి బిడ్డ నీతిమంతుడుగా తీర్చాడు. నీతిమంతుడుగా తీర్చిన వారిని ఏం చేశాడు? ఆయన మహిమపరిచాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి ఆయన మనల్ని త్వరలోనే మహిమపరుస్తాడు.
ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడంటే ఆయన మహిమలోకి మారుస్తున్నాడు, ఆయన స్వరూపంలోకి మారుస్తున్నాడు. ఆ దీవెన మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే కొంతమంది ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించారు గాని పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళలేదు వాళ్ళు. అందుకే మీరు గలితీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడు 29. 29 అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. ఆమేన్. మీరు గమనించండి, మీరు క్రీస్తులో ఉండిన ఎడల అంటున్నాడు. మీరు గమనించారా? క్రీస్తు అనగా అభిషక్తుడు. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు. అభిషక్తుడు. వాళ్ళు కనుక క్రీస్తులో నిలిచి ఉంటే గనక, నివసిస్తే గనక, లేకపోతే క్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారు అబ్రహాము సంతానం అంటున్నాడు. ఎందుకంటే ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం ఏంటంటే అబ్రహాం సంతానముకి నేను ఆత్మనిస్తానని వాగ్దానం చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 కూడా చదవమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు అది అండర్లైన్ చేసుకోండి తల్లి. ఆత్మ గురించి వాగ్దానము. ఇప్పుడు బ్లెస్సింగ్ ఏంటంటే, మన కొత్త నిబంధనలో బ్లెస్సింగ్ ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు నంబర్ 1. నంబర్ 2, ఆయన యొక్క పరిశుద్ధాత్మ వరము. అదే నీకు దీవెన. ఆ వరము, నీ పరిశుద్ధాత్మ వరము ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడని చెప్పాడు? అబ్రహాం సంతానంకి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే చూడమ్మా, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన నిమిత్తము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్. ఆయన ధర్మశాస్త్రమైన శాపం నుంచి విమోచించి పరిశుద్ధాత్మ ద్వారా నిన్నేం చేస్తున్నాడు? క్రీస్తుకు బిడ్డగా నువ్వు మార్చి ఆయన అబ్రహాం సంతానంగా మార్చిన తర్వాత అబ్రహాం మీద ఉన్న దీవెనలు నీ కూడా కలగాలని, అన్యులకి కలగాలని దేవుడు ఆశ. అబ్రహాంకు ఒకడే కాదు, అబ్రహాం సంతానముకే కాదు, అన్యులు కూడా అబ్రహాం ద్వారా దీవించబడాలి. ఎందుకంటే అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆది కాండం 12వ అధ్యాయంలో చూసినైనా, లేకపోతే 22వ అధ్యాయంలో చూసినా కూడా, నేను నిన్ను దీవిస్తాను, నీవు దీవెనకరంగా నేను ఉంచుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి అబ్రహాము ద్వారా అన్యులు కూడా వాళ్ళు దీవించబడాలని దేవుడు ఆశ. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా ప్రేమించాడు, ఈ లోకాన్ని ప్రేమించాడు అంటున్నాడు. అందుకే తన అద్వితీయ కుమారుని పంపించాడు ఈ లోకంలోకి. ఒక ఇజ్రాయెల్ కొరికే కాదు, ఈ లోకం మొత్తానికి. దేవుని సంగమా, మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడి యొక్క మనకి ఇచ్చిన వరము, గొప్ప వరం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మరొక వరము, గొప్ప వరం ఏంటంటే నీతో ఎల్లప్పుడూ ఉండడానికి, నీలో ఉండడానికి పరిశుద్ధాత్మ వరము నీకు ఇచ్చున్నాడు. అందుకే పౌలుగా మన పేదరు అంటున్నాడు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిజము పొందినడలా, యేసుక్రీస్తు ప్రభు నామంలో మీరు బాప్తిజం పొందినడలా మీకు ఏం వరం వస్తుంది? పరిశుద్ధాత్మ వరము అన్నాడు. ఆ వరము గురించే పౌలు గారు చెప్తున్నారు గలితీలకి. పేతురు ఎక్కడ చెప్పాడు? యూదులు ఎవరు చెప్పాడు అంటే పేతురు చెప్పాడు యూదులతో, మీరు పరిశుద్ధాత్మ వరముని మీరు పొందుకుంటారు. ఇక్కడ అన్యులతో మన పౌలు గారు చెప్తున్నారు. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి దీవెనకరమే. ఆయన ద్వారా దేవుడి యొక్క హృదయము మనం తెలుసుకుంటున్నాము, దేవుడి యొక్క మనసును తెలుసుకుంటున్నాము, దేవుడి యొక్క నడక మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఆయన రూపంలో మారుస్తున్నాడు. అందుకే ఆయన మహిమ కలిగిన ఆత్మ కాబట్టి మనల్ని కూడా మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తున్నాడు. ఆయన సత్య స్వరూపైన ఆత్మ కాబట్టి మనం సర్వసత్యంలో నడవగలుగుతున్నాము. ఆయన కృపకు మూలం గల ఆత్మ కాబట్టి మనకి నిరంతరము కృప ఎమ్మడి కృప ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, నూతన నిబంధనలో ఉన్న వాళ్ళు నా పాత నిబంధన కన్నా దీవెనకరంగా ఎందుకున్నారంటే కేవలము పరిశుద్ధాత్మ వలనే.
ఈ హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఆయన చివరి దినాల్లో మరొక్కసారి నేను కుమ్మరిస్తాను అన్నాడు. కడవరి వర్షం. ఆ కలవరి వర్షం కొరకు ఈ యొక్క సంఘము ఎదురు చూస్తుంది. ఆ సంఘము ఆ కలవరి వర్షం కోసం ఎదురు చూచుచుంది కాబట్టి ఆయన తప్పనిసరిగా నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఆయన మొత్తం అందరి మీద కాదు, ఎవరి మీద ఎవరు ఆకలితో ఉన్నారో, ఎవరు దప్పికతో ఉన్నారో, నీతి కొరకు గాని, ఆయన పరిశుద్ధతనం కొరకు గాని ఎవరెవరు దప్పికతో ఉన్నారో వాళ్ళందరి మీదకి ఆయన కలవరి వర్షము కుమ్మరిస్తాడు. ఆమేన్. దేవుని సంగమా, మీరు చూసారో లేదో న్యూస్, యుఎస్ లో 3 రెట్లుగా బైబిల్ సేల్స్ పెరుగుతున్నాయంట. దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. చివరి యొక్క కోత కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ చివరి కోతలో మనం ఉన్నాం. మనమే ఆ పంటని ఆయన కోస్తాడు ఒక దినాన్న. ఆ సంఘము మనలో ఆ సంఘంలో మనం ఉండాలి. కానీ నువ్వు పరిశుద్ధాత్మని నువ్వు స్వీకరించాలి. తండ్రి పరిశుద్ధాత్మ దేవా నాతో ఉండి నన్ను నడిపించు. అది కావాలంటే యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను చెప్పిన మాటలు మనకు గుర్తు రావాలి. నేనైతే మీకు నీటితో బాప్తిజం ఇస్తున్నాను గాని నా తర్వాత వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిజం ఇస్తాడు. దేవుని సంగమా, మనము దీవెనకరంగా ఉండాలి. దీవెనకరంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ వలన మనం కూడా అబ్రహాం సంతానంగా మార్చబడుతున్నాము. అబ్రహాం సంతానం వలన మనం దేవుడి యొక్క దీవెనలు మనము పొందుకుంటున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చూడమ్మా. 9 నుంచి 10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8, 10 వచనాలు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చదువు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములలో పూర్ణ దౌర్భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. ఆమేన్. చూసారా, సమృద్ధిగా నీకు కృప ఇవ్వటానికి ఈ కొత్త నిబంధనలో మన కృప కాలంలో ఉన్నాం కాబట్టి అక్కడ సమృద్ధిగా కృప ఇస్తున్నాడు. ప్రతి వాటికి కృప ఉంది. నీకు ఏ పని చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా కృప లేకుండా నువ్వేమీ చేయలేవు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కృప, నువ్వు బలవంతుడు ఉన్నప్పుడు కృప, నువ్వు ఏం చేయాలన్నా దేవుని యొక్క కృప నీకుంటే అదే చాలు. ఎందుకంటే ప్రతి విషయంలో కృప ఎమ్మడి కృప ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి అది ఒక గొప్ప దీవెన. దేవుని సంగమా, నీకు నిరంతరము దేవుడి కృప ఉండాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషి దయతోనూ దేవుని యొక్క దయతోనూ నువ్వు ఎదుగుతావు. దేవుని కృప నిరంతరం ఉంటుంది. అది నీ పనిలోని కనపడుతూ ఉంటుంది, నువ్వు చేసే ప్రార్థనలో కనపడుతూ ఉంటుంది, నీ గృహంలో కనపడుతూ ఉంటుంది. దేవుడు కృప ఆయన వెంబడించేవారు, పరిశుద్ధాత్మ కలిగిని వాళ్ళు వెంబడించేవారు అంత అనుకూలంగానే జరుగుతుంది వాళ్ళ జీవితంలో. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను దీవించబడిన వారిని మీరెవరూ శపించలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనల్ని ఎవరు ఎదురిస్తారు? మనకి ఎవరు విరోధంగా ఉండగలరు? ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్ప. ఆమేన్, హల్లెలూయా. వాడు మనల్ని చూస్తేనే వాడు భయపడాలి. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాడు ముట్టడానికి వీలు లేదు. దేవుడు పర్మిషన్ లేకుండా ఏది జరగదు దేవుని సంగమ మన జీవితాల్లో. అందుకే దేవుని సంగమ దేవుడు మనల్ని దీవించాడు, కానీ మనం దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. ఆమేన్. నీకు రుచితంగా ఇచ్చాడు, అది రుచితంగా పంచమన్నాడు. అదే మనం చేయాలి. అనేక మందిని మరి ప్రభు రాకడ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు జరుగుతుందో మరి ఎవరికి తెలియదు కాబట్టి కొన్ని ఆత్మల్ని ప్రభువా నేను నీ సన్నిధిలోకి తీసుకురావడానికి నాకు కృపా సహాయము దయచేయి ప్రభువా
అని మనం ఆయన సన్నిధిలో ఒక 5గురు తీసుకొస్తే ఆ 5గురు ఇంకొక 5గురిని తీసుకొస్తారేమో. అలా దేవుని రాజ్యంని మనము కోత విస్తారంగా ఉందన్నాడు. పనివారు తక్కువగా ఉన్నారన్నారు. మీరెందుకు అవ్వకూడదు పనివారు? ప్రభువా నీ యొక్క రాజ్యంలో పనిచేయడానికి నేను సిద్ధమే. నీ ఆత్మనిచ్చావు, నీ వాక్కుతో నింపుతున్నావు, నీ శక్తి నీ బలముతో నింపుతున్నావు. కొన్ని మంది ఆత్మని ప్రభువా సంపాదించే కృప నాకు సహాయం చేయమని అడగాలి. నేను కూడా నీ రాజ్యంలో దీవెనకరంగా ఉండాలి ప్రభువా. ఎందుకంటే నువ్వు నన్ను దీవించావు కాబట్టి ఇప్పుడు నేను దీవెనకరంగా ఉండాలని మనం ఆశించాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆ రీతిగా దీవించాలి. ఆమేన్.